హాయ్! అందరూ బాగున్నారా? అందరికీ నమస్తే అండి. ఇవాళ మీకు రాజమండ్రిలో ఉన్న ఒక స్పెషల్ ప్లేస్ చూపిద్దామని నేను వెళ్తున్నానండి. అంటే నేను కూడా ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైము. మీకు కూడా చూపిద్దాం అని చెప్పి వెళ్తున్నాను. యాహ్! ఈవినింగ్ ఎలానో ఖాళీగానే ఉన్నాం కదా ఇంట్లో అని చెప్పి మా తమ్ముడు అలా బయటికి తీసుకెళ్తాను రా, నువ్వెప్పుడూ చూడలేదు నీకోటి చూపిస్తానని తీసుకెళ్తున్నాడు. నేను మీకిప్పుడు చూపించేవన్నీ కూడా నేను రాజమండ్రిలో ఉన్న ఆహ్, మనకి ఫేమస్ అయిన టెంపుల్స్ అండి. మొన్న బర్త్‌డే రోజు ఎళ్ళాం కదండీ! శివాలయం ఒకటి, ఇదేమో ఇస్కాన్ టెంపుల్ అండి. ఇంకా పక్కనేమో అయ్యప్ప స్వామి టెంపుల్ అండి ఇది. అయ్యప్ప స్వామి టెంపుల్ ఎవరు మాలేసినా, పోనీ మాల తీయాలని ఏదైనా ఇక్కడే చేస్తారండి రాజమండ్రిలోని. అయితే ఏంటంటే నేనెళ్ళేది ఎక్కడికంటే పుష్కరాల రేవుకెళ్తున్నానండి. రాజమండ్రిలో ఉన్న పుష్కరాల రేవుకి. ప్రతిరోజు సాయంకాలం గంగా హారతి ఇస్తారు కదండీ! దానికోసమే మేము చూద్దామని వెళ్తున్నాము. మీకు కూడా చూపిద్దాము ఒకసారి అని చెప్పి వెళ్తున్నామండి. ఏంటంటే నెక్స్ట్ ఇయరు 2027లోని మళ్ళీ పుష్కరాలొస్తున్నాయి గదండీ! అందుకని రాజమండ్రి మొత్తం రీమోడలింగ్ చేపిస్తున్నారండి. చూడండి ఒకసారి, నేను చూసి మీకు కూడా గంగా హారతి చూపిద్దాం అని చెప్పి వచ్చేసాను ఇక్కడికి. మెయిన్‌లీ ఏంటంటేనండి, నేనైతే ఎప్పుడు చూడలేదు. నాకు చూసినట్టుంటది, మీకు కూడా చూసినట్టుంటదని చెప్పి వీడియో తీద్దామని చెప్పి వచ్చాను. కానీ ఇక్కడికొస్తే ఎంతమంది వెయిట్ చేస్తున్నారండి. ఈవినింగ్ 6 నుంచి వెయిటింగ్‌లోనే ఉన్నారండి అసలు. స్నానం చేసేవాళ్ళు చేస్తున్నారు. హారతి కోసం వెయిట్ చేసేవాళ్ళు చేస్తున్నారండి. 3000 మంది వరకు ఉంటారండి అక్కడ వెయిటింగ్‌లో. హారతి ఇస్తుంటేనండి అసలు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయండి. కనీసం ఇది ఒక గంట సేపైనా ఇస్తారంటండి హారతి. నేనైతే ఒక 15 మినిట్స్ ఉన్నాను. చూసాను, ఇంకా వచ్చేసానండి నేను. ఎంతమందైతే అంటే అందరూ రాజమండ్రిలో వాళ్ళే లేరండి. అసలు వేరే వేరే ఊర్ల నుంచి వచ్చి ఎంతమందైతే ఉన్నారో, అసలు నేను ఇంతమంది ఉంటారని నేను అనుకోలేదండి. ఇదే కదండి ఫస్ట్ టైము. చూడండి, మీరు కూడా చూడండి రాజమండ్రి ఒకసారి. మీరు చూస్తారని నేను ఇక్కడ వరకు వచ్చి వీడియోస్ తీసి పెడుతున్నాను. స్కిప్ చేయొద్దండి ఎవరు కూడా. గంగా హారతి ఇస్తున్నారు చూడండి. ఇంకా చూసిన తర్వాత వచ్చేటప్పుడు ఏమన్నా స్నాక్స్ తీసుకుందాం పిల్లలకి అని చెప్పి తీసుకున్నామండి. అది కాకుండా మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నానండి నేను. పానీపూరి ఫుడ్ ఛాలెంజ్ చేస్తానని మా పిల్లలిద్దరూ అన్నారు. చూడండి అసలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. ఒకసారి చూడండి. పానీపూరిని ఛాలెంజ్ చేస్తామన్నారని ఇంక ఎలాగో బయటికెళ్తున్నాం గదా, ఎందుకులే ఆళ్ళని ఏడిపించడం అని చెప్పి తీసుకొనొచ్చాను. ఎలానో వీడియో పెడతాను గదా, దాంట్లో యాడ్ చేద్దాము అసల. ఇంక వాళ్ళు గూడా హ్యాపీగా ఫీల్ అయితారు కదా అని తీసుకొచ్చానండి. చూడండి ఎలా ఉంది ఏంటి అనేది ఒక్కసారి వీడియో చూసి చెప్పండి. పానీపూరి హెల్త్‌కి మంచిది కాదని చెప్పి వాళ్ళు ఎలానో ఛాలెంజ్ చేస్తానన్నారు కదా అని చెప్పి నేను 2 ప్లేట్స్ తీసుకొచ్చానండి. ఎందుకంటే ఎక్కువ తినకూడదండి అది. మామూలుగా నేను అసలు రీసెంట్‌గానే నేను ఎప్పుడు అసలు వాళ్ళకి అది పెట్టించను. వాళ్ళు తింటాను అంటే అందరూ ఛాలెంజెస్ చేస్తున్నారు కదా, నేను కూడా చేస్తాము అన్నారని చెప్పి తీసుకొచ్చాను. చూడండి అసలు ఎలా తింటున్నారేంటో, నిజంగా ఛాలెంజ్ లాగే చేశారండి వాళ్ళు. వాళ్ళు అది తినిన తర్వాత అంటున్నారు, అసల ఛాలెంజ్ చేయడం వల్ల అసలు తిన్నానా లేదా అన్నట్టుంది మమ్మీ అని చెప్తున్నారు. చూడండి అసలు చేశారండి ఛాలెంజు. మీకు ఇంకా ఏమైనా ఇలాంటి ఛాలెంజెస్ కావాలని అనిపిస్తే కామెంట్‌లో పెట్టండి. మీకు కామెంట్‌లో ఏం ఛాలెంజ్ కావాలి ఏంటి అనేది మీరు పెట్టండి. ఖచ్చితంగా ట్రై చేస్తామండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.